మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయింది కదా కెరియర్. ఏంటి అసలు అంటే జబర్దస్త్ అనగానే వాళ్ళు ఒక సెపరేట్ ట్రాక్ ముందు నుంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులు ఏ మైండ్ ఉండదు, మనం నవ్వించాలి 10 మందిని, మనం నవ్వుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది. అక్కడ నుంచి సీరియల్ డైలీ సీరియల్స్ లోకి అసలు ఎలా వచ్చింది ఈ జర్నీ? యాక్చువల్ గా జబర్దస్త్ అనేది నా డ్రీమ్. ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను నేను, జబర్దస్త్కి ఆడిషన్ ఇస్తే ఈ టీంకి వెళ్ళండి అన్నారు. దాదాపు ఒక 20 ఎపిసోడ్స్ చేసిన తర్వాత సీరియల్ ఆఫర్ వచ్చింది నాకు. నేను మా ఫస్ట్ సీరియల్ సూర్యకాంతం. సో అందులో వచ్చింది టెన్షన్. అంటే జబర్దస్త్ వేరు, మీరు అన్నట్టు సీరియల్ కెమెరా వేరు, జబర్దస్త్ వేరు. ఫస్ట్ టైం సీరియల్ ఎంటర్ అయినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. అసలు కెమెరా ఫీల్ ఏంటో తెలీదు, ఇష్టం అంతే, ప్యాషన్తో వచ్చా. బట్ అది ఏంటి అనేది నాకు అర్థం కాలే, టెన్షన్. అంటే ఎప్పుడైనా మీకు ఉండేది అంతకుముందు డ్రీమ్ యాక్టర్ అవ్వాలి? ఫస్ట్ నుంచి నాకు ఉండేది, భయంతో రాలేదు. హైదరాబాద్ అంటే లిటరలీ నాకు భయం ఫస్ట్. ఎక్కడండి? మా ప్రాపర్ విజయనగరం, మా ఫాదర్ది కసింకోట, మా బర్త్ ప్లేస్ మాది విజయనగరం. అక్కడి నుంచి వచ్చా. వచ్చేసరికి మ్యారేజ్ అయిపోయింది అప్పుడు? మ్యారేజ్ ఇంట్లో నవ్విస్తూ ఉండేవారా? అట్లా ఏం లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా ఆఫర్ వచ్చింది, బట్ భయం, నేను వెళ్ళలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చింది నాకు ఆఫరు. అప్పుడు భయంతో ఇంకా ఓకేలే ముందైతే స్టెప్ వేద్దాం, తర్వాత ఏమైతే అదైందని వచ్చా. డే 1 వచ్చాను, ఎంటర్ అయ్యాను, అది షూట్ చేశాను. వెంకీ మంకీ తాగుబోతు రమేష్ గారి టీంలో చేశాను. ఎగ్జైట్మెంట్, నెక్స్ట్ వస్తాను కట్ చేస్తే అది రాలా, టెలికాస్ట్ కాలే అది ఫస్ట్ రోజు. ఎందుకో టెక్నికల్ ఇష్యూ మేబీ ఏమో తెలీదు. ఆ ఫీల్ కొంచెం నాకు ఫస్ట్లోనే ఏంటరా అసలు టెలికాస్ట్ అవ్వలేదు అనే ఫీల్. అంటే మళ్ళీ నెక్స్ట్ పిలిచినప్పుడు అడిగా, ఫస్ట్ టెలికాస్ట్ కాలేదు కదా, మరి నెక్స్ట్ ఏంటి పరిస్థితి? నేను అక్కడి నుంచి వచ్చాను. అప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, అప్ అండ్ డౌన్, అక్కడికి వెళ్ళి వచ్చేదాన్ని. చాలా అసలు జర్నీ చాలా ఎక్కువ. నేను 1 year అయ్యింది వచ్చి హైదరాబాద్, ఫ్యామిలీని షిఫ్ట్ చేసి వచ్చాను. ఇంకా తర్వాత టెలికాస్ట్ అయింది. ఇక్కడ అసలు మనకి ఆనందానికి హద్దులే లేవు ఇంకా. సో 1 year అయింది అంటున్నారు కదా ఇక్కడికి వచ్చి. సో ఫ్యామిలీని షిఫ్ట్ చేసి మొత్తం హైదరాబాద్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి. సో ఈ మధ్యలో మీకు ఎక్కడో చోట ఒక మూమెంట్లో అనిపిస్తుంది కదా, అదే బాహుబలి వచ్చాడు ఊపిరి పీల్చుకొని, బాహుబలి సినిమాలో చెప్పినట్టు మీకు కూడా పర్లేదు, నేను ఎంటర్ అయ్యాను, నా కెరియర్, నా ఫ్యూచర్ ఇక్కడే అని ఒక ధీమా వస్తుంది. ఎక్కడ అనిపించింది? ఏ క్యారెక్టర్ తర్వాత మీకు అనిపించింది సీరియల్స్లో? బేసిక్గా నేను సూర్యకాంతము, అర్ధాంగి అన్నీ చేశాను. అప్పుడు 3-4 సీరియల్స్ ఎట్ ఏ టైం చేసేదాన్ని, పీజీలో ఉండేదాన్ని. నేను హైదరాబాద్ షిఫ్ట్ చేసిన తర్వాత సీరియల్ ఒకటే ఆగిపోయి మొత్తం ట్రాక్. అంటే ఒక 2 months 3 months ఖాళీ ఉన్నా. నేను టెన్షన్ పడ్డాను, ఫ్యామిలీని షిఫ్ట్ చేశాను, రాంగ్ చేశానా, తీసుకొచ్చాను, కట్ చేస్తే సీరియల్స్ లేవు, ఏంట్రా అని. దాంతో ఒక 3 months గ్యాప్ తర్వాత రాధక్ నివేరా ప్రాణం గ్యాప్ 3 months. దెన్ నాకు గీతా ఎల్ఎల్బి ఆఫర్ వచ్చింది మా టీవీ. అప్పుడు అనుకున్నా అమ్మయ్య కొంచెం ఓకే, ఒకటైనా ఉంటే మనకి ఫ్యామిలీని తెచ్చినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది కదా. సో ఏంటి మనం రెక్టిఫై చేసుకోగలమా, ఏంటి స్టెప్ వేసాము, రాంగ్ స్టెప్ వేసామా, రైట్ స్టెప్ వేసామా అర్థం కాలే. గీతా ఎల్ఎల్బి వచ్చింది, ఓకే బాగా అనిపించింది. గీతా ఎల్ఎల్బి స్టార్ట్ అయ్యి 9 months, నెక్స్ట్ 9-10 months, 2 months 3 months గ్యాప్ తర్వాత ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు, ఇంత గ్యాప్ వచ్చింది. అన్ని టీమ్స్ అన్ని సీరియల్స్ చేశాను. దెన్ అందరూ ఓకే బాగున్నారు, నాతో ప్రతి టీం ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. గీతా ఎల్ఎల్బి వాళ్ళు అసలు తెలియదు నాకు, ఛానల్ వాళ్ళు సెలెక్ట్ చేశారు, అంతా ఓకే అయింది. ఫస్ట్ డే ఎంటర్ అయ్యాము. భయం, అందరూ కొత్త వాళ్ళు కదా, నాకేం అర్థం కాలేదు ఎలా ఉంటారో ఏంటో, పాత వాళ్ళ ఉంటారా ఉండరా అసలు. కానీ అసలు అల్టిమేట్ స్టిల్ ఇప్పటికీ కూడా గీతా ఎల్ఎల్బి ఫ్యామిలీ. అసలు నేను మా ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఆ ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి వెళ్తున్నాననే ఫీలే ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే ఓకే. బట్ ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 9 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీని పొగిడితే మిగిలిన ఫ్యామిలీలు ఫీల్ అవుతాయి. ఓకే, అన్ని ఫ్యామిలీస్ ఓకే. నాకు ఎక్కువ అటాచ్ అయింది అర్ధాంగి ఒకటి, గీతా ఎల్ఎల్బి ఒకటి, కొంచెం ఎక్కువ దగ్గర ఫ్యామిలీ. మీకు పేరు తెచ్చింది ఏంటంటే మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో మీకు కొన్ని నచ్చుతూ ఉంటాయి, మీ క్యారెక్టరైజేషన్ కొన్ని నచ్చుతూ ఉంటాయి. ఈవెన్ సెట్స్ లో మీరు ఫ్యామిలీ అన్నారు కదా, అలా కొందరు దగ్గర అవుతూ ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభించిన క్యారెక్టరైజేషన్ ఏంటి? అర్ధాంగి సెకండ్ అంటే అది సెకండ్ సీరియల్. ఫస్ట్ సూర్యకాంతము యాక్చువల్గా ట్రాక్ అది ఒక 3-4 months చేసాం అంతే. దాన్ని ఆ ట్రాక్ అంత రేటింగ్ లేదని ఆపేశారు. తర్వాత అర్ధాంగి
అర్ధాంగిలో మొత్తం అంతా బాగా అనిపించింది. తర్వాత రాధగ్ని వీర ప్రాణం, ఇప్పుడు గీతా ఎల్ఎల్బి. ఇంకా బ్రహ్మముడి చిన్ని చేస్తున్నా, ఇప్పుడిప్పుడే టెలికాస్ట్ అయ్యింది. బ్రహ్మముడి ఇప్పుడే చూసాం, ఇప్పుడే జస్ట్ టెలికాస్ట్ అయ్యింది అంతే ఈ వీక్ లో. చిన్ని ఇంకంతే. ఇప్పుడు వీటికి కూడా మీకు తెలిసిపోద్ది కదా, అంటే మాకు ఇప్పుడు వచ్చారు ఏంటి ఇవిడ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏముంటారు అనేది ఒక ఒక ఆలోచన ఉంటుంది. బట్ మీకు ముందే చెప్తారేమో కదా డైరెక్టర్స్ నెక్స్ట్ ఎక్కడి వరకు ఉంటుంది మీ జర్నీ అని చెప్పి చెప్తారు. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటిలో మీకు ఎక్కువ స్కోప్ దేనిలో ఉందని అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ సీరియల్స్ ఇప్పుడు రెండు కమిట్ అయ్యా. యాక్చువల్గా బ్రహ్మముడి ఒకటి, చిన్ని ఒకటి, రెండు లాంగ్ లెంత్ ఉంటాయి అన్నారు. ఓకే, అగ్రిమెంట్స్ ఉంటాయి కదండి, బాగుండే ఎన్ని మంత్స్ లాక్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఒక ప్లాట్ఫామ్ లో కనిపిస్తున్నప్పుడు వేరే ప్లాట్ఫామ్ లోకి వెళ్ళకూడదని ఏమన్నా ఉంటాయా? అంటే సైడ్ క్యారెక్టర్స్ ఉండవు, మెయిన్ లీడ్స్ కి చేయకూడదు అనేది ఉంటది. లేకపోవడం బెనిఫిటే కదా యాక్చువల్లీ. మేబీ కావచ్చు, కానీ ఒకే ఛానల్లో చేయకూడదు అంటారు. బట్ మేము సైడ్ క్యారెక్టర్స్ అయినా ఏంటంటే స్లాట్ వేరు ఉంటుంది, ఒకే స్లాట్లో చేయకూడదు. ఇప్పుడు బ్రహ్మముడి 1కి కదా, చిన్ని 7కి, ఆ గ్యాప్ ఉంటే పర్లేదు. 1కి దాని వెంటనే 1:30కి నేను మళ్ళీ చేస్తానంటే ఛానల్ ఒప్పుకోరు. స్లాట్ కొంచెం డిస్టెన్స్ ఉంటే ఓకే, చేయొచ్చు. ఆఫ్టర్నూన్ ఒక 3-4 అవర్స్ గ్యాప్ ఉంటే ఓకే. అలా ఓకే, ఇలాంటి రూల్స్ ఉంటాయి. యా, సో స్టార్టింగ్ మీకు ఎక్కడైనా జబర్దస్త్ అనగానే కొంచెం ఏంటంటే వీళ్ళు కామెడీ యాక్టర్స్, ఆర్టిస్టులు కాదు, అన్ని హావభావాలు పలికించే వాళ్ళు కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే స్కెచ్ వీడియోస్ కదా మీకు చేసేవి, మీరు అక్కడ ఒక సెగ్మెంట్ రాసుకుంటారు, ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటారు, అయిపోద్ది వచ్చేస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ ఆలోచన మీ మీద ఎవరైనా ఆ కైండ్ ఆఫ్ ముద్ర ఉంటుంది కదా, ఎవరికైనా ఎక్కడైనా చూపించారా జబర్దస్త్ నుంచి వచ్చారంటే ఈ కైండ్ ఆఫ్ అన్ని చేయగలరా లేదా అనే డౌట్ ఉంటుంది? ఉంది చాలా వరకు. నేను ఫస్ట్ లో సీరియల్స్ నన్ను అడిగినప్పుడు ఏం చేశారు, ప్రీవియస్ అడుగుతారు కదా ఏం చేశారు ఏంటి అని. జబర్దస్త్ చేశాను అంటే కొంచెం చాలా నాకు అలా కొంచెం బ్యాక్ వెళ్ళినవి కూడా ఉన్నాయి నాకు తెలిసి. బట్ నేను అన్న ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను బాగోపోతే నేనే బయటకు వచ్చేస్తా అని చెప్పా. జబర్దస్త్ అంటే కామెడీ అది ఓకే, అన్ని స్కిల్స్ ఉంటాయి కదా ఒక ఆర్టిస్ట్కి, అన్నీ చేయాలి ఆర్టిస్ట్ అన్ని. తర్వాత మీరు ఫస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వండి, తర్వాత నచ్చకపోతే నేనే డ్రాప్ అవుతా అని చెప్పిన. ఇప్పుడు సూర్యకాంతం అది అసలు ఓకే చేశాను. దాని తర్వాత అర్ధాంగి వచ్చింది. అసలు అర్ధాంగిలో అయితే నాకు నిజంగా యాక్షన్ కూడా రాదు, లిటరలీ భయం కదా. ఫస్ట్ కెమెరా ఫీల్ ఎవరికైనా భయమే ఉంటుంది, అసలు నాకు రాదు, నాకేం అర్థం కాలేదు. అంటే జబర్దస్త్ స్టేజ్ వేరు మీరు అన్నట్టు, అలా ఏం ఉండదు కదా, అది సీరియల్ కెమెరా ఇక్కడ మొత్తం. నాకు నిజంగా నాకేం అర్థం కాలేదు. లుక్స్ అంటారు, ఏమో అంటారు, నాకేం అర్థం కాలే. ఒక 1 month చేసా. మా డైరెక్టర్ గారు అసలు నిజంగా ఆయన మహానుభావుడు, ఏం అనేవారు కాదు నన్ను. ఒకసారి ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక అమ్మాయి ఏంటి ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఫుల్గా రేజ్ అయిపోయారు. నాకు అసలు ఏడ్చుకొని వచ్చేసా బయటికి. నేను ఇంకా చేయలేనండి, నా వల్ల కాదు, నాకు అర్థం కావట్లేదు, అసలు నేను ఎక్కడ చూడాలి ఏంటి నాకేం తెలీదు అన్న తర్వాత మళ్ళీ ఆయనే పిలిచి బుజ్జగించి చెప్పారు, ఇలా కాదమ్మా, ఎవరికైనా ఫస్ట్ నుంచి ఎవరు హైప్ కాదు, ఎవరికి ఏమీ తెలీదు, ABCD నుంచే వస్తారు అందరూ. అడుగు, డౌట్ ఉంటే అస్సలు సిగ్గుపడకుండా అడిగితేనే నీకు ఏదైనా మేము చెప్పగలం. ఇప్పుడు నీకు ఏం అర్థం అవుతుందో మాకు తెలియదు కదా, మేము ఎలా చెప్తాము అని మోటివేట్ చేశారు నాకు 30 minutes మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, అర్ధాంగి డైరెక్టర్ గారు. దెన్ నెక్స్ట్ డే నుంచి సింగిల్ డేలో చేశాను. అసలు నాకు అసలు ఎలా వెళ్ళానంటే ఎవ్రీడే నేను వెళ్ళినప్పుడు టెన్షన్తో వెళ్ళేదాన్ని. మార్నింగ్ అబ్బా కెమెరా ముందని పిలిస్తే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్లో వెళ్ళేదాన్ని. నెక్స్ట్ డే అసలు కాలర్ ఎగరేసుకొని అమ్మ అలాంటి వాళ్ళు ఎవరు లేరురా అన్నట్టు వెళ్ళా. ఇంకా దాని తర్వాత నుంచి ఓకే, అక్కడి నుంచి నాకు ఎక్కడ బ్రేక్ రాలేదు, మొత్తం కాన్ఫిడెంట్ వచ్చింది నాకు ఆ సీరియల్ తర్వాత. అర్ధాంగి తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, హాఫ్ సక్సెస్ అక్కడే వచ్చింది, అంటే హాఫ్ సక్సెస్ కాన్ఫిడెంట్ మొత్తం వచ్చింది నాకు. సూపర్. అంటే మీకు జబర్దస్త్లో ఈ మధ్యన చూసుకుంటే ఫీమేల్ కేటగిరీస్లో కొంతమంది బాగా పాపులర్ అయ్యారు ఇలా కామెడీ షోస్ పరంగా. ఎవరు ఫైమా ఒకరు, మొన్న వెళ్ళారు కదా రోహిణి, ఇలా కొంతమంది అయ్యారు. మీరు అనుకోలేదా అంటే నాకు ఇక్కడైతే ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందా లేదా తక్కువ స్కోప్ ఉంటుంది, ఎలాంటిది ఏమైనా క్యాలిక్యులేషన్స్ వేసుకున్నారా? వేసుకున్నా కానీ నేను వెళ్ళిన తర్వాత లేడీస్కి వద్దు అని ఆపారు కొంచెం, ఎందుకో మరి మనకేమనేది తెలీదు. లేడీస్ వద్దు ఆపేద్దాము అన్నారు. ఆ టైంలో నాకు సీరియల్ వచ్చింది,
ఇప్పటి వరకు సీరియల్ బిజీలోనే ఉన్నా, నాకు అసలు అటు వెళ్ళలేదు ఇంకా. సార్ పిలుస్తున్నారు నాకు వాళ్ళు, టైం ఇవ్వండి అని. సీరియల్ ఏంటంటే మీకు తెలుసు కదా, ఆ రోజు నేను కావాలి అంటే ఆర్టిస్ట్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే నా వల్ల మొత్తం ఎవరు సఫర్ అవ్వద్దు, అందరి ప్లాన్ వేసుకుంటారు కదా వాళ్ళు. సో నన్ను పిలిచేవారు శ్రీదేవికి కూడా వెళ్ళాను నేను 2 times శ్రీదేవి డ్రామా కంపెనీకి. సో నన్ను అలా పిలిచారు, ఇలా టైం ఇచ్చారు, కానీ నాకు కుదరలే తర్వాత.